ఆంటీ, ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడా. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిందాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమవుజ్జి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఏముంటుంది అత్తయ్య? పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. అర్జెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేయి. హార్ట్ అటాక్ వచ్చినట్టున్నది. ఈ ఫోన్ పాస్వర్డ్ చెప్పండి. తగ్గిపోయినట్టున్నది. ఏమొద్దులే. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనా? నాదే ముందండి, మొత్తం మా అమ్మనే చేస్తుంది పని. నన్ను ఒక్క పని కూడా చేయ. బోల్దమ్మంటది మమ్మీ నడు, బోల్దమ్మంటది మమ్మీ నడు. 1 hour లో 3 lakhs. అరే 3 lakhs లో 1 lakh నేనే కొట్టుకున్నా కదరా. ఏమైంది? నా ఏలు కట్టిందండి. ఎప్పుడు కట్టింది? పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడండి. అయ్యో, ఉదయం నుండి నొప్పితో బాధపడుతున్నావా? లేదండి, నొప్పి ఎప్పుడో తగ్గిపోయిందండి. మరి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావా? నా ఏడుపు చూడడానికి మీరు పొద్దున్న లేరు కదండి, అందుకే ఇప్పుడు ఏడుస్తున్నానండి. అమ్మా, ఎలాంటి దాన్నిచ్చి పెళ్లి చేసావమ్మా? ఆ పనికి మారింది ఒక్క పని కూడా చేయదు. అంట్లు నేనే తవ్వాలి, బట్లు నేనే ఉతకాలి, ఇల్లు నేనే ఉడవాలి. మా ఫ్రెండ్స్ వస్తే టీ నేనే పెట్టాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన టీ నేనే. అమ్మా, మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఆవిడతో వాళ్ళ అమ్మతో చెప్తున్నాడమ్మా. పెళ్ళం గురించి అలా చెప్పకూడదు కదమ్మా. అమ్మా, ఉంటానమ్మా. ఏంట్రా ఎంత లేటు? బట్టల షాప్ కి వెళ్ళిన ఆడది, బార్ షాప్ కి వెళ్ళిన మగాడు సమయానికి ఇంటికి వచ్చినట్టు చరిత్రలోనే లేదు. ఏమైందిరా డల్గొన్నా? నాకు ఓడి చచ్చిపోయిందిరా. ఓడి చచ్చిపోతేనే ఫీల్ అవుతున్నావా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వలేదు నేను. మీ తాత గుడ్డేస్తున్నాడా? స్టవ్ మీద పాలు పెట్టినా పొంగేటప్పుడు కొంచెం సిమ్ లో పెట్టు, బయట పని ఉన్నది వెళ్తాను. అమ్మా, సిమ్ 1 లో పెట్టానా, సిమ్ 2 లో పెట్టానా? ఫోన్ తీసుకో, పొయ్యిలో పెట్టరా. 2 సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. 2వ అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ డబ్బు నా అడ్రస్. హలో గూగుల్, నా వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చెయ్యాలి? తూర్పు తిరిగి దండం పెట్టు. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. ఎందుకక్క ఒక్క పూట కూరలో ఉప్పు ఎక్కువైనందుకు అంత కంగారు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు? అది మీ పక్కింటి ఆవిడిచ్చిందని మీ ఆయనకి చిన్న అబద్ధం చెప్పు, లొట్టలేసుకుంటా తింటాడు. బుజ్జి, శ్రావణ మాసం వస్తుంది కదా, నీకు సారీ కొనమంటావా లేదా డ్రెస్ కొనమంటావా? నాదేముందండి, మీకేది ఉతకడానికి ఈజీగా ఉంటే అదే కొనండి. ఏమ్మా, ఎంతవరకు చదువుకున్నావు? రాత్రి 1 గంట వరకు చదువుకుంది. ఆ తర్వాత నాతో చాటింగ్ చేసి పడుకో. ఇంత లావు ఉన్నావు, ఇంత లావు. నేనా ఇంత అవునా? అలాంటి చెప్తాను. వచ్చిపోతారే. వెరీ పూర్ పీపుల్, లుక్ ఇట్. దిస్ ఇస్ రబ్బర్ బ్యాండ్ 1 lakh, 2 lakh, 3 lakh, total 3 lakhs, you know. Okay. You bloody rascal people. First ఇక పక్క నుంచి తప్పుకోమని. ఓకే మేడం, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి మేడం. నేను No, చెప్తాను I మేడం. can't. that పక్క నుండి నేను చేయలేను. సరే కూర్చోండి మేడం, చెప్తాను మేడం. మీరు కొద్దిగా పక్కకి రండి మేడం. ఎక్కువ చేస్తుంది ఏంటి? Hello, shut up, shut up. డైరెక్టర్ గారు, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? Shut up. నెక్స్ట్ ఏం చేయాలి? Shut up. నెక్స్ట్ ఏం చేయాలి? I said shut up.
Hero, please, I can't do this with poor people, okay? Hey, cool, baby. Why are you first aid? Shut up, shut up. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఇక్కడికొచ్చావా? అవును, నువ్వేం పాపం చేసావు? నీతో మాట్లాడుతున్నాను కదా. ఏం వెలగబెట్టొచ్చారు? నేనేం చేయలేదే. ఏం చేయనప్పుడు ఈ పూలు ఎందుకు తెచ్చారు మరి? అదే అంటే మీరు ఏంటి? మీరు నేను మీరు ఇంకొక తోడు నేనేం చేయలేదే. అయినా నా మొహాన్ని నువ్వు తప్ప ఇంకెవరు చూస్తారు? లాజిక్ కరెక్టే గానీ ఇంతకీ ఏం చేసి వచ్చావు? నేనేం చేయలేదు. అయితే ఏదో ఒకటి చేసి ఉంటాడు. ఏమండి మన పక్కింటి ఆవిడ మీకు ఎలా కనిపిస్తది? కోతిలాగా. మళ్ళీ చెప్పండి. కోతిలాగా. రేపు గాని నాకు డ్రెస్ కొనివ్వకపోతే ఈ వీడియో ఆవిడకి చూపించేస్తాను. ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. కాకరుతుంది, మన ఇంటికి ఎవరు చుట్టాలు వస్తున్నారు అనుకుంటా. అయితే మీ వాళ్ళు అయి ఉంటది. మీ వాళ్ళు రారా ఏంటి? మా వాళ్ళు వస్తే చిలకరి సిద్ధి మా ఇంటికి ఎవరైనా